కవాసాకి నింజా 300. సో ఇది మనకు వచ్చే ఒక 4 లక్షల రూపాయల్లోనే ఒక మంచి స్పోర్ట్స్ లుక్ తోటి మంచి మీకు బైక్ స్పోర్ట్స్ వేరియంట్ లా కావాలి అనుకుంటే మీరు కవాసాకి నింజా 300 అయితే తీసుకోవచ్చు. సో మనమైతే ఇవాళ ఏం చేద్దామంటే ఇవాళ వీడియోలో మాత్రం కవాసాకి నింజా 300 ఫైనాన్స్ రిలేటెడ్ వీడియో చేద్దాము. అది 1 lakh రూపీస్ డౌన్ పేమెంట్ కడితే మనకు పర్ మంత్ ఈఎంఐ వచ్చేసి ఎంత పడుతుంది, ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అనేది టోటల్ వీడియో అనేది అయితే నేను ఈ వీడియో చేస్తున్నా. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ వేసుకోండి ఫస్ట్, ఇప్పుడు లైక్ చేసేసేయండి. అండ్ నాకు మాత్రం కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. సో వీడియో ఎక్కడ లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేనైతే మీకు ఇప్పుడు జూమ్ అవుట్ చేసి చూస్తున్నా కవాసాకి నింజా 300. సో మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 4,542 రూపీస్ అయితే పడుతుంది. నేనైతే మీకు హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లైక్ కవాసాకి నింజా 300. సో మనకు ఈ బండ్లో మనకు వేరియంట్స్ వచ్చేసి లైక్ ఒకటే వేరియంట్ ఉంది. మనకు 4,542 రూపీస్. సో మనమైతే ఇట్లా చూసినట్లయితే మనకు కొంచెం కిందికి వెళ్ళి కొంచెం డీటెయిల్స్ మాత్రం చూసినట్లయితే దీన్ని కవాసాకి నింజా 300 లేటెస్ట్ అప్డేట్స్. సో మీరు ఇదైతే చూసుకోండి. మీకు కొంచెం దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు చెప్తా. సో ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 296 cc మాత్రం మనకు ఈ వెహికల్ మాత్రం మనకు వస్తుంది. అండ్ దీని మైలేజ్ వచ్చేసి 25 కిలోమీటర్స్ మాత్రం మైలేజ్ అయితే వస్తుంది గైస్. అండ్ మీకు దీనికి 6 గేర్స్ అయితే మీకు వస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్స్ ఉంటుంది. అండ్ బండి వెయిట్ వచ్చేసి 179 kgs ఉంటుంది గైస్ మీకు ఇది. సో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 17 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూడండి ఉంటుంది. సో చూడండి 17 లీటర్స్ ఇక్కడ ఇస్తుంది. అండ్ సీట్ కెపాసిటీ వచ్చేసి 780 mm. మీకు ఆల్మోస్ట్ మీకు R15 టైప్ అయి ఉంటుంది. కాకపోతే స్పోర్ట్స్ కవాసాకి నింజా నుంచి వస్తుంది కాబట్టి దీని స్పీడ్ లెక్క మొత్తం వేరే ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు చూద్దాం. మనము KTM RC 390, BMW 310RR మీకు ఏది కావాలన్నా నేను ఫైనాన్స్ వీడియో చేస్తా. సో దీంట్లో మీకు కలర్ వచ్చేసి మాత్రం చూడండి 3 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ దీని లైమ్ గ్రీన్ అనేది చాలా బాగుంది. టోటలీ గ్రీన్, బ్లాక్ కూడా బాగుంటుంది ఇలా. సో మీకు చూడండి మీకు ఎట్లా నచ్చుతుంది. సో మాక్సిమం పవర్ వచ్చేసి దీన్ని 38.88 bhp ఉంటుంది. లెవెల్ 1000 చూడండి మీకు దేంట్లో ఏ బైక్ లైనైనా 5,600 800 RPM ఉంటుంది. కాకపోతే దీంట్లో చూడండి లెవెల్ 1000 RPM అయితే మనకు ఉంటుంది. అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 26.1 Nm, మళ్ళీ 10,000 RPM అయితే ఉంటుంది. సో జీటీ కన్నా తక్కువనే ఇది. జీటీ అయితే 35 అబోనే టార్క్ రిలీజ్ చేస్తుంది. సో మైలేజ్ వచ్చేసి 25 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో దీనికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సేమ్ మీకు డ్యూల్ ABS ఉంటుంది. ఇవైతే మీకు 2 years వరకు కంపెనీ వారంటీ ఉంటుంది. అండ్ 30,000 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఈ స్పోర్ట్స్ వేరియంట్ లో మాత్రం మీకు ఇలాగే ఉంటుంది గైస్ ఇది. సో నేనైతే హైదరాబాద్ నుంచి చెప్తున్నా 4,669 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీకు ఉంటుంది. సో గైస్ మనమైతే ఇప్పుడు ఈ బండిది ఫైనాన్స్ చేసి చూద్దాం. సో పర్ మంత్ మనం 1 lakh రూపీస్ డౌన్ పేమెంట్ తో కడితే ఎంత అమౌంట్ పడుతుంది, ఎంత ఈఎంఐ కట్టుకోవాలి పర్ మంత్ అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో నేనైతే ఇప్పుడు ఈఎంఐ కన్సోల్ అయితే ఓపెన్ చేసేసిన. లైక్ ఇప్పుడు మీకు చెప్తున్నాను ఏంటంటే చూడండి మీరు 1,50,000 ఎంతున్నా డౌన్ పేమెంట్ కట్టవచ్చు. కాకపోతే నేను ఏంటంటే ఓన్లీ 1 lakh రూపీస్ డౌన్ పేమెంట్ తోటి అయితే నేను ఇప్పుడు ఈఎంఐ అనేది కన్సోల్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో నేను మాత్రం నీకు 1 lakh రూపీస్ అనేది ఫస్ట్ నేను 1 lakh రూపీస్ డౌన్ పేమెంట్ కట్టేసిన ఎంత అన్నా 4,542 రూపీస్ లా నేను 1 lakh రూపీస్ డౌన్ పేమెంట్ కడితే నాకు లోన్ అమౌంట్ ఇంకా యువర్ లోన్ అమౌంట్ విల్ బి 3,542 రూపీస్ అయితే మనకు లోన్ అమౌంట్ పడుతుంది. సో ఇందులోనే మీకు చూడండి ట్విస్ట్. సో నేను మీకు ఒక్కొక్కటిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, నేను కన్ఫ్యూజ్ కావద్దని. సో ఇక్కడ నేను 2 years వరకు చేస్తున్నా గైస్. 2 అని ఎందుకు వేస్తా అంటే 2 years అంటే 2 అంటే 24 months. ఇక్కడ మంత్స్ చూపిస్తుంది కదా,
సో 2 years వరకు. సో ఇక్కడ నేను ఎంత మీకు 19% ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రతి బ్యాంక్ అంతే తీసుకుంటుంది. సో మనము 1 lakh డౌన్ పేమెంట్ కడితే పర్ మంత్ 2 years వరకు 17,281 రూపీస్ అయితే మనకు ఈఎంఐ అయితే పర్ మంత్ కి మనం కట్టుకోవాలి. అంటే 17,281 రూపీస్ కి, రైట్. సో ఇప్పుడు మనము ప్రిన్సిపల్ లోన్ అమౌంట్ వచ్చేసి 3,542 రూపీస్ అయితే ప్రిన్సిపల్ లోన్ అమౌంట్ మనకు లోన్ బ్యాంక్ నుంచి తీసుకున్నాం. సో దానికి ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నాం చూడండి, 3 lakhs ఎంత 542 రూపీస్ కి ఓన్లీ ఇంట్రెస్ట్ 2 lakhs 2 years వరకు 1,14,202 రూపీస్ అయితే మనకు ఇంట్రెస్ట్ పడుతుంది. అండ్ మాకు టోటల్ అమౌంట్ పేయబుల్ వచ్చేసి 4,14,774 రూపీస్ 2 years. ఇది ఫైనల్ అమౌంట్ కాదు, మీరు చూడండి. సో మనకు పర్ మంత్ ఈఎంఐ వచ్చేసి 17,281 రూపీస్ అయితే పడుతుంది. సో నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నా, సో మనకు ఈ క్యాలిక్యులేషన్స్ అయిపోయినాయి కదా, ఈ 3 lakhs కి 1,14,202 రూపీస్ మాత్రం మనకు ఈఎంఐ అయితే పడుతుంది. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీకు అసెన్సెస్ ఎలా అయింది చూపిస్తాను. మనకు టోటల్ ఇప్పుడు ఓవరాన్ చూసిన వాళ్ళు ఎంత టోటల్ అమౌంట్ పేయబుల్ అంటే నాకు 4,14,744 రూపీస్ కి ఇక్కడ ఏంది మనకు టోటల్ బండి పడుతుంది అనుకుంటారు. సో అది కాదు, మనం ఇక్కడ ఫస్ట్ 1 lakh రూపీస్ అయితే మనము ఇక్కడ డౌన్ పేమెంట్ చేసినాం కదా, సో అది క్యాలిక్యులేట్ చేయాలి. సో నేనేం చేస్తున్నా, ఫటాఫట్ ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసేస్తా, రైట్. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసేసినాక మీకు ఒకసారి చూడండి, క్లియర్ గా మీకు చెప్తా. 1 lakh రూపీస్ అనేది నేను ఫస్ట్ డౌన్ పేమెంట్ కట్టినానండి. సో 1 lakh రూపీస్ నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటా. సో 1 lakh రూపీస్ డౌన్ పేమెంట్ ఎంటర్ చేసిన, దీనికి ప్లస్ ఇప్పుడు మనం ఈ 3,54,000 రూపాయలు బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ తీసుకున్నాం 2 సంవత్సరాల వరకు. దానికి బ్యాంక్ ఛార్జ్ చేసింది ఎంత ఇంట్రెస్ట్, 1,14,202 రూపీస్ బ్యాంక్ అనేది ఛార్జ్ చేస్తుంది. సో దానికి మనం బ్యాంక్ కి ఎంత కట్టాలి, 3 లక్షలకు గాను మొత్తం 4,04,14,777 రూపీస్ అయితే మనము బ్యాంక్ కట్టాలి. సో దీని ప్లస్ 1 lakh ఇప్పుడు 4 lakhs 4,14,744 రూపీస్, రైట్. ఇప్పుడు 4,14,744 రూపీస్ మనము ఇక్కడ ఎంటర్ చేసాం. సో దీన్ని నేను ఈక్వల్ టు చేస్తే 5,14,744 రూపీస్ మాత్రము మనకు టోటల్ నింజా 300 స్టాండర్డ్ వేరియంట్ 2 years తర్వాత అయినా మనకు 2 years వరకు టోటల్ ఇంట్రెస్ట్ తోటి 5,14,744 రూపీస్ అయితే మనకు పడుతుంది గాయస్, టోటల్ పడుతుంది. సో మనకు ఫైనల్ అమౌంట్ వచ్చేసి ఇది కాదు గైస్. సో మనకు ఫైనల్ అమౌంట్ వచ్చేసి ఇది 5,14,000, ఇది 5,14,744 రూపీస్ పర్ మంత్. ఈఎంఐ తోటి 17,281 రూపీస్ కి ఈఎంఐ చేసుకుంటే పర్ మంత్ కి ఆఫ్టర్ 2 years వరకు మీకు 2 years 24 months వరకు మీకు టోటల్ అమౌంట్ వచ్చేసి పేయబుల్ వచ్చేసి 5,14,744 రూపీస్ అయితే పడుతుంది గైస్. సో మీకు ఈ వీడియో ఏమన్నా అర్థం కాకుంటే రివైజ్ చేసి చూడండి, మీకు టోటల్ అమౌంట్ వచ్చేసి 5,14,744 రూపీస్ కి అయితే పడుతుంది గైస్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఫస్ట్ నాకు మీరు ఒక లైక్ వేసుకోండి, అండ్ మీకున్న డౌట్స్ ని కామెంట్స్ లో అడగండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి ఆశించేది నాకు సపోర్ట్ మాత్రమే, మన ఛానల్ జల్దీ గ్రో అవ్వాలి అంతే. సో నేను అదైతే మీకు అది ఒకటే ఆశిస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. అండ్ మీరు ఏదైనా బండి తీసుకోవాలి, కార్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానికి వీడియో రిలేటెడ్ నేను చేస్తా. వాళ్ళ పేరు పెట్టి పేరుతో రియల్ వాళ్ళ పేరు కింద వాళ్ళు ఏం కామెంట్ చేసో పెట్టి వీడియో చేస్తా. అండ్ అప్పటి వరకు అజయ్ గౌడ్ సైనింగ్ అవుట్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.